US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. శ్రీనగర్ డ్యూటీ ఉంటుంది. అక్కడ డ్యూటీ చేసిన తర్వాత అక్కడ రోడ్ పక్కన పబ్లిక్ నిలబడి ఉండడం చూసి అక్కడికి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక డెడ్ బాడీ, ఒక మహిళ డెడ్ బాడీ తీవ్రమైన గాయాలతో రోడ్డు పక్కన చనిపోయి ఉన్నది. అతను గమనించి పోలీసులు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మేకల సాయికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నేను ఫైల్ నెంబర్ 224/24 అండర్ సెక్షన్ 302, 201 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు ఇచ్చిన ఫిర్యాదులో మహిళకు తీవ్రమైన గాయాలు ముఖంపై, ఛాతీపై, శరీరంలో ఇతర చోట్ల కూడా ఉన్నాయని చెప్పి, ఆమె ఏజ్ 30 to 40 years ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మేము ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్, 2 టౌన్ ఐడి పార్టీ మరియు 1 టౌన్ ఇన్స్పెక్టర్ డిఫరెంట్ టీములుగా ఏర్పాటు చేసి గౌరవ ఎస్పీ గౌసానం IPS గారి ఆదేశం మేరకు 50% కేసులను డిటెక్ట్ చేయాలన్న కాన్సెప్ట్ స్పెషల్ టీంలను డిప్యూట్ చేసి అక్కడ ఉన్న రూట్లో ఉన్న CC ఫుటేజ్లు అవన్నీ వెరిఫై చేసి మేము లోకల్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసి చేయగా ఫస్ట్ మేము అన్నోన్ డెడ్ బాడీ ఎవరిది ఆ మహిళదని చెప్పి ఈ సోషల్ మీడియా ద్వారా మన మీడియాలో కూడా ఇవ్వడంతో ఈ మెసేజ్ వారి యొక్క ఈ మహిళ యొక్క తల్లికి, ఆమె సుభద్ర అని ఉంటుంది, వాళ్ళ తల్లి మరియు వాళ్ళ సిస్టర్ వారిద్దరు కూడా చేరడం జరిగింది. వాళ్ళ మదర్ పేరు సుభద్రాబాయ్, సిస్టర్ అనసూయ. వారిద్దరికి కూడా ఈ ఒక మహిళ, గుర్తులేని మహిళ అక్కడ నగర్వాల్ జిల్లింగ్ దగ్గర కుర్జీనగర్లో రోడ్డు పక్కన చనిపోయి ఉన్నది. గాయాలు, తీవ్రమైన గాయాలు ఉన్నాయి అని చెప్పి ఆ ఫోటో చూడగానే ఆమె కొన్ని డౌట్ వచ్చింది వారికి. అంటే ఈమె మా చెల్లెలకు ఉన్నది అని వాళ్ళ సిస్టర్కు డౌట్ వచ్చి వెంటనే మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది. మేము కూడా ఇక్కడ ఫోటోలు అన్నీ చూపించి వారిని మార్చురీ రూమ్ రిమ్స్లు తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వెంటనే వాళ్ళ మదర్ మరియు వారి సిస్టర్ సుభద్రాబాయ్, అనసూయ వారిద్దరు కూడా ఈమెను గుర్తించి భారతిగా ఐడెంటిఫై చేశారు. అంటే సుభద్రాబాయి యొక్క కూతురు భారతిగా గుర్తించడం జరిగింది. తర్వాత మేము ఈ కేసులో 2 టౌన్ ఇన్స్పెక్టర్ పంచనామా నిర్వహించి, ఇంక్వెస్ట్ పంచనామా ఆమె ఆదివాసీ ST కమ్యూనిటీకి చెందిన మహిళ అని చెప్పి తేలినాం కదా, SC/ST అట్రాసిటీ కూడా సెక్షన్ దీనికి యాడ్ చేసి దర్యాప్తు నిమిత్తం కేసును నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కేసులో మేము మొత్తం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే CC ఫుటేజ్లు పరిశీలించగా ఒక ఆటో పూర్ ప్రాంతంలో కుర్చీలో నుంచి నేరస్థలం దగ్గరికి వచ్చి యూటర్న్ చేసినట్టు మాకు కొద్దిగా CC ఫుటేజ్ క్లూస్ లభించాయి. అందులో ఒక పర్సన్ వచ్చి అక్కడ నేరస్థలం దగ్గర కొంత టైం 3-4 minutes అక్కడ ఆటోను ఆపినట్టు మేము గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళ మదర్ మరియు వారి సిస్టర్ సుభద్రాబాయ్, అనసూయ వారిద్దరు కూడా ఈమెను గుర్తించి భారతిగా ఐడెంటిఫై చేశారు. అంటే సుభద్రాబాయి యొక్క కూతురు భారతిగా గుర్తించడం జరిగింది. తర్వాత మేము ఈ కేసులో 2 టౌన్ ఇన్స్పెక్టర్ పంచనామా నిర్వహించి, ఇంక్వెస్ట్ పంచనామా ఆమె ఆదివాసీ ST కమ్యూనిటీకి చెందిన మహిళ అని చెప్పి తేలినందున SC/ST అట్రాసిటీ కూడా సెక్షన్ దీనికి యాడ్ చేసి దర్యాప్తు నిమిత్తం కేసును నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కేసులో మేము మొత్తం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే CC ఫుటేజ్లు పరిశీలించగా ఒక ఆటో పూర్ ప్రాంతంలో కుర్చీనగర్ నుంచి నేరస్థలం దగ్గరికి వచ్చి యూటర్న్ చేసినట్టు మాకు కొద్దిగా CC ఫుటేజ్ క్లూస్ లభించాయి. అందులో ఒక పర్సన్ వచ్చి అక్కడ నేరస్థలం దగ్గర కొంత టైం 3-4 minutes అక్కడ ఆటోను ఆపినట్టు మేము గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా ఆటో ఏ విధంగా వచ్చింది అని చెప్పి మేము ఆ రూట్లు చెక్ చేసుకుంటూ వెళ్తే కుర్చీనగర్లోని ఖలీల్ ఖాన్ 44 years, ఇతడు ఆటో డ్రైవర్. అతని ఇంటికి పోయినట్టు అనిపించింది. మేము ఆ ఖలీల్ ఖాన్ ఇంటికి పోయి వెరిఫై చేయగా అతడు పరాల్లో ఉన్నాడు. ఆ ఖలీల్ ఖాన్ ఈమె మహిళ యొక్క, ఎవరైతే చనిపోయిందో ఆ మహిళ యొక్క భర్త అని చెప్పి తేలడం జరిగింది. ఖలీల్ ఖాన్ను మేము నిన్న మధ్యాహ్నం పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా అతడు నేరం ఒప్పుకోవడం జరిగింది. ఖలీల్ ఖాన్ ఈమె భారతిని 10 సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్నట్టు చెప్పడం జరిగింది. ఈ భారతి యాక్చువల్గా వీళ్ళది మహారాష్ట్ర.
ఆ 10 years బ్యాక్ ఈ భారతి వచ్చి వాళ్ళ మదర్ ఇక్కడ మావల దగ్గర ఉంటారు. వాళ్ళ మావల దగ్గర వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ ఇద్దరు ఉంటారు. 10 years నుంచి వాళ్ళతోనే ఉంటుంది ఈమె భారతి. జిన్నింగ్లో పనిచేసేది. జిన్నింగ్లో పనిచేస్తున్నప్పుడు ఈ ఖలీల్ ఖాన్ కూడా డాల్డా కంపెనీ దగ్గర జిన్నింగ్లో పనిచేసేవారు. అక్కడ ఈయన ఖలీల్ ఖాన్ ఈమెను నేను ప్రేమిస్తున్నానని చెప్పి మాయమాటలు చెప్పి లోపరుచుకొని ఆమెను భారతిని నేను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను వాళ్ళ మతంలోకి మార్చుకొని ఇంటికి కూర్చున్నారు. రిటర్న్ రావడం జరిగింది. రాత్రి 11 ప్రాంతంలో ఇంటికి వచ్చి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఇంటిలో నుంచి ఎవరో బయటకు ఉరికినట్టు ఒక ఇద్దరు అనుమానపడ్డాడు. ఎవరో ఉరికినట్టు అనుమానపడి వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి భార్యను అనుమానంతో ప్రశ్నించండి. ఎవరు ఇంటికి వెళ్ళి ఉరికిందంటే ఎవరు లేరు, ఎవరు రాలేదని ఆమె చెప్పింది. చెప్పిన ఇద్దరు అనుమానం పోలేదు. ఆమెను తీవ్రంగా ఫస్ట్ పిడిగుద్దులు గుద్దడం జరిగింది. పిడిగుద్దులు గుద్దడంతో ఆమె కింద పడ్డది. కింద పడ్డ తర్వాత ఒక చెక్కతోని బాగా కుట్టడం జరిగింది. ఒక 20-25 సార్లు ఆమె ముఖంపై, ఛాతిపై, శరీరంలో ఇద్దరు చోట్ల తీవ్రంగా కొట్టి గాయపరచలేదు. ఆ దెబ్బలకు ఆమె కింద పడి చనిపోవడం జరిగింది. ఇక చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఈ నేరం నా పైన రావద్దు, మళ్ళీ మహిళ కూడా గుర్తుపట్టలేనంత కొట్టి ఆమెను గాయపరిచి ఈ తన మీద రావద్దన్న ఉద్దేశం కొద్దీ తన యొక్క సొంత ఆటో ఇంటి ముందట ఉండే ఆ సొంత ఆటోలో మధ్యరాత్రి ఆ డెడ్ బాడీని వేసుకొని ఒక్కడే తీసుకొని వెళ్ళి టౌన్ బయట వేద్దారని అనుకున్నాడు. అనుకోకుండా ఇక్కడ నగర్వాల్ జిన్నింగ్ దగ్గర ఒక లారీ రోడ్డు పక్కన ఆగి ఉండే. రోడ్డు పక్కకు లారీ పక్కకు వేస్తే ఎవరికి కనిపించదు. మళ్ళీ యాక్సిడెంట్ అన్నట్టు కూడా కొద్దిగా డౌట్ ఉంటుంది. నా మీదకి రాదు అని చెప్పి అనుకొని ఆటోలో తెచ్చిన డెడ్ బాడీని ఆ లారీ పక్కకు దించేసి సీక్రెట్గా ఇంటికి వెళ్ళి ఆటో అక్కడ పెట్టి పారిపోవడం జరిగింది. ఈ కేసులో చాలా కష్టపడి మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్, లాల్ సింగ్ నాయక్ ఎస్ఐ, సపోర్టెడ్ బై 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, 2 టౌన్ ఐడి పార్టీ కానిస్టేబుల్స్ నరేష్, రమేష్, క్రాంతి సిబ్బంది వీరందరూ కూడా 24 అవర్స్నే ఈ అన్నోన్ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడంతో పాటు అన్నోన్ అక్యూజర్ను ట్రేస్ చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఆ చెక్కలను, తర్వాత ఆటో డెడ్ బాడీని షిఫ్ట్ చేసిన ఆటోను, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారందరినీ మా గౌరవ ఎస్పీ గారు అభినందించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.